ఈ ఏసీ చూడడానికి చాలా కొత్తగా క్లీన్గా అయితే ఉంది కదా. నేను కూడా అలాగే అనుకున్నాను. ఇప్పుడు మీకు ఏసీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, లోపల ఎలా ఉందో ఒకసారి కండిషన్ మీరే చూడండి. ఈ ఏసీని ఓపెన్ చేయడం ఇదే ఫస్ట్ టైం, కొన్న తర్వాత నుంచి అసలు ఓపెన్ కూడా చేయలేదు. ఏసీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ కండిషన్ మీరే చూడండి, ఎంత డస్ట్ అయితే ఫామ్ అయిపోయిందో. ఈ మోడల్ ఏసీకి 2 ఫిల్టర్స్ అయితే ఇచ్చారు, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే 2 ఫిల్టర్స్ అయితే ఉంటాయి. 2 ఫిల్టర్స్ కూడా కంప్లీట్ గా డస్ట్ తో అయితే ఫిల్ అయిపోయి, డస్ట్ తో ఫిల్ అయిపోవడం వల్ల ఏసీ కూలింగ్ కూడా అంతగా ఏమి రాదు, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. వీటికి కంప్లీట్ గా ఫంగస్ పట్టడం వల్ల మనకి బ్రీతింగ్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ని బయటికి తీసి వెంటనే క్లీనింగ్ అయితే చేయాలి. ఇక్కడ నేను ఏసీలో ఉన్న 2 ఫిల్టర్స్ అయితే బయటకి అయితే తీసాను. వీటిని క్లీన్ చేసేటప్పుడు రివర్స్ సైడ్ లో అయితే క్లీన్ చేయాలి. సో డస్ట్ ఉన్న సైడ్ క్లీన్ చేస్తే అది అంత త్వరగా అయితే పోదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఎయిర్ ఫిల్టర్స్ ని రివర్స్ లో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి, అప్పుడు డస్ట్ అయితే చాలా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. చూసారు కదా, కంప్లీట్ గా క్లీన్ చేసిన తర్వాత ఎంత కొత్తగా అయితే వచ్చాయో. ఈ ఎయిర్ ఫిల్టర్స్ ని ఇలా కాసేపు డ్రై చేసుకోవాలి. ఎయిర్ ఫిల్టర్స్ బాగా డ్రై అయిన తర్వాత వీటిని తీసుకెళ్లి మళ్ళీ ఏసీలో సేమ్ ప్లేసెస్ లో అయితే ఫిట్ చేసుకుంటాం. మీరు కూడా ఈ సమ్మర్ లో ఏసీ కూలింగ్ తో చాలా ఇబ్బంది పడితే ఒకసారి వెంటనే ఎయిర్ ఫిల్టర్స్ అయితే చెక్ చేసుకోండి. దీని వల్ల కూలింగ్ ఎఫిషియన్సీ అయితే పెరుగుతుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా సేవ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.